ప్రాంతేతరుడు ఎవరు? మన ద్రోహం చేస్తున్న ప్రాంతేతరుడు ఎవడు? ప్రాంతం వాడెవడు? సహకరిస్తున్న ప్రాంతం వాడెవడు? మరి ఆ గురు శిష్యుల గూఢపుటానేందో, ఆ గురు శిష్యులు ఈ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తున్నారో నేను పీపీటీ ద్వారా ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కువ టెక్నికల్ గా పోను, మీకు సులభంగా అర్థమయ్యే విధంగా ఈ గురు శిష్యులు కలిసి తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంటారు, మీరు కూడా నాగరికత ఎక్కడుంటది? నీళ్ళు ఎక్కడుంటే నాగరికత అక్కడ ఉంటుంది. సింధు నాగరికత మనం చదువుకునే వాళ్ళం కదా. నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ నీళ్లు ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. రేపు అన్నిటికంటే ప్రీషియస్ థింగ్ నీళ్ళే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే నీళ్లు చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల ఆ నీళ్లలో కృష్ణా గోదావరి నదులలో మన వాటా మనం దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా మనందరి మీద కూడా ఉంది. ఇలా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. కేసీఆర్ హయాంలో మనం కరెంట్ పోయిందా? ఓకే, మరి ఫాస్ట్ సరే, పీపీటీ స్ట్రక్ అయింది, ఇంకో 5 నిమిషాలు పడుతుంది అంటున్నారు. సరే, ఆ 4-5 నిమిషాలు పీపీటీ రెడీ అయ్యేదాకా నేను ఇంకొక 2 అంశాలు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఆ నీళ్లకు సంబంధించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఎట్లా కాపాడిండు? 20 నెలల రేవంత్ పాలనలో నీళ్లు ఎట్లా ఆంధ్ర ప్రాంతం తీసుకుపోతా ఉంది. గోదావరి ఏమైంద్రబాయ్ మైక్ గోదావరిలో నీళ్లు ఎట్లా ఆంధ్రాకి పోతుంది, కృష్ణాలో మన నీళ్లు మనకు దక్కకుండా ఎలా పోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రెండు కూడా మీకు వివరిస్తా. ఈ మధ్య గోదావరి బనకచెర్ల చర్చ మీరు అందరూ టీవీలో చూస్తున్నారు. ఏంటి గోదావరి బనకచెర్ల? మరి గోదావరి బనకచెర్లలో తెలంగాణ జరిగే నష్టమేంది? తెలంగాణ ఎట్లా తమ హక్కుల్ని కోల్పోతుంది అది వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య మన గెలుసి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం యూనివర్సిటీలకు పోయింది. అద్భుతంగా యూనివర్సిటీలో వెళ్లి కాలేజీలోకి వెళ్లి విద్యార్థి విభాగ నాయకులు గోదావరి బనకచెర్ల మీద మీరు బాగా వివరిస్తా ఉన్నారు. ఇంకా లోతుగా మీరు అర్థం చేసుకోగలిగితే చక్కగా మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి రేపు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఆ పీపీటీ వచ్చే రేపు ఇంకొక వేరే ఒక టాపిక్ మాట్లాడుకొని పీపీటీ రాగానే రెడీ 2 minutes. ఓకే, పీపీటీ రాగానే మనం ఇంకో టాపిక్ మాట్లాడుకుందాం. అయితే మీరు ఇక్కడ జరగదు బాబు, ఎందుకు స్వామి మైపాల్ వీడు ఎందుకు వాళ్ళ బిడ్డ ఎందుకు పోవచ్చు కదా, మైపాల్ అందరూ ఎందుకు ఆడదు జరుగు. గోదావరి బనకచెర్ల ఏంటి? గోదావరి నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పోతిరెడ్డిపాడు హెడ్ తర్వాత నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ పేరు బనకచెర్ల. ఆ బనకచెర్ల దగ్గర 4 క్రాస్ రెగ్యులేటర్స్ ద్వారా పెన్నా బేసిన్ రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి క్రాస్ రెగ్యులేటరే బనకచెర్ల. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రాజెక్ట్. ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ లో ఈ నీళ్లు వదిలిపెడితే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టు గోదావరి బనకచెర్ల. నెక్స్ట్ ఏంటి ప్రాజెక్టులో వాళ్ళ ఉద్దేశం ఏంది? రోజుకు 2 TMCల నీళ్లను పోలవరం ప్రాజెక్ట్ నుంచి బనకచెర్లకు తీసుకువెళ్లి ఒక 200 TMCలను మళ్లించేటువంటి ప్రాజెక్టు. దానికంటే ముందు ఒక పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒక నది, ఏ నది అయినా వివిధ రాష్ట్రాల గుండా వివిధ దేశాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి నది తీసుకుంటే 7 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, కొంత ఛత్తీస్గఢ్ కూడా వస్తుంది. సో ఇన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తే ఆ నదీ జలాలను ఎలా పంచాలి? మన ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా ఆ రాష్ట్ర అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్స్ నీళ్లను పంపిణీ చేస్తాయి. ట్రిబ్యునల్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో 3 సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు విని ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు హక్కు
ఉన్నాయో ఆ హక్కులను కేటాయించేది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్ యొక్క ఆర్డర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సమానము. ఇది భారత రాజ్యాంగంలో చెప్పబడ్డది. ట్రిబ్యునల్ ఒకసారి అవార్డు చేస్తే, ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తే ఆ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సమానం. గోదావరి నది మీద కూడా 1980వ సంవత్సరంలో బచావత్ గారు, ఆ జడ్జి గారి పేరు బచావత్, 1980లో ఆయన గోదావరి అవార్డు పాస్ చేశారు. 80లో గోదావరి అవార్డు పాస్ చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, తెలంగాణ ఏర్పడలేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే, మహారాష్ట్ర తర్వాత కొన్ని నదులకు సంబంధించేమో రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కొన్ని స్ట్రీమ్స్ కు సంబంధించి ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గా చెప్పాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరి నదిలో మనకు జీవోలు ఇచ్చారు. 968 టీఎంసీలకు వివిధ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు కేటాయించారు. మనం ఆ 968కి ప్రాజెక్టు రూపకల్పన చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, ఈ 200 టీఎంసీలు అదనంగా వరద జలాలు, ఈ వరద జలాలను నేను బనకచెర్ల తీసుకుపోతాను అంటున్నది. మనం అంటున్న పాయింట్ ఏంది, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు కదా. అసలు వరద జలాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఆ ఉన్న వాటిని తెలంగాణకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత లెక్క తేలాలా వద్దా? అసలు మన గోదావరి నదిలో నికర జలాలు మాట్లాడుకుంటాం తప్ప వరద జలాల గురించి ఎప్పుడు మాట్లాడరు. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. కానీ లెక్క తేలకుండా, ఏది మాట్లాడకుండా, ఢిల్లీ తన చేతిలో ఉందని, చంద్రబాబు చెప్పు చేతుల్లో బీజేపీ ఉంది కనుక బుల్డోజ్ చేసి ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించే కుట్ర జరుగుతా ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, గట్టిగా మాట్లాడి మా లెక్కేందో తేలకుండా నువ్వు ఎట్లా కట్టవు అని నిలదీస్తలేడు.